హలో వై అండ్ ఐమ్ క్రేజీ లవర్స్. హలో జిమ్ ర్యాట్స్ అనాలి. అసలుకైతే ఈరోజు మా డైలీ రొటీన్ ఏం చేస్తాను నీతో షేర్ చేస్తాను. హెల్తీ బ్రేక్ఫాస్ట్ నుంచి బ్యాలెన్స్ లంచ్ వరకు ఎనర్జీని మెయింటైన్ చేయడానికి మరియు ఫిట్నెస్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఏం తింటామో ఈ వీడియోలో చూద్దాము. ఆలివ్ ఆయిల్ అండి. ఈ ఆలివ్ ఆయిల్ తోటి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. జిమ్ వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఆలివ్ ఆయిలే యూస్ చేయాలి. జస్ట్ 10 గ్రామ్స్ ఆఫ్ ఆలివ్ ఆయిలే యూస్ చేయాలండి. హెల్తీ ఫ్యాట్కి మంచి సోర్స్ అండి. ఇందులో చాలా ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్కి హెల్త్కి చాలా సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఆలివ్ ఆయిల్లో వైటమిన్ ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. జిమ్ వెళ్ళే వాళ్ళకి బ్యాలెన్స్ డైట్లో ఆలివ్ ఆయిల్ని మోడరేట్ క్వాంటిటీలో యూస్ చేయడం చాలా మంచి ఆప్షన్. సలాడ్స్లో, గ్రిల్స్లో, ఫుడ్స్లో మరియు హెల్తీగా తినాలండి. చూడండి, కొంచెం అంటే కొంచెం క్వాంటిటీలో మీకు ఎంత ఫుడ్ తినాలి అనేసి మీకు ఉంటుంది కదా. 10 గ్రామ్స్ ఆయిల్లో ఒక మంచి ఆనియన్ చాప్ చేసుకోవాలండి. అందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా ఏం చేసుకొని, అదే ఆయిల్ ఏం సరిపోతుంది అని అంటారు కదా, అదే ఆయిల్ మనం కన్జ్యూమ్ చేయాలండి. 10 గ్రామ్స్ కంటే ఎక్కువ అస్సలు తినద్దు, సరేనా? మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇందులోనే అల్లం వెల్లిపాయ, కొంచెం సాల్ట్, ఒక ఫైన్లీ చాప్డ్ టమాటో, కొత్తిమీర, పుదీనా, 100 గ్రామ్స్ చికెన్ అండి. మీరు ఒకవేళ లావు ఉంటే మాత్రం 100 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. లేదు బక్కగా ఉంటే మాత్రం 150 గ్రామ్స్ చికెన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు బక్కగా ఉంటే మాత్రం 100 to 150 గ్రామ్స్ రైస్ తీసుకోండి. లేదు లావు ఉంటే వెయిట్ లాస్ కోసం మాత్రం 70 గ్రామ్స్ రైస్ తీసుకోండి. నేను ఫస్ట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ అండి, అవన్నీ ఎంత క్వాంటిటీలో యూస్ చేస్తున్నానో చెప్తున్నాను. జిమ్ ప్లాన్ కదా, కరెక్ట్ క్వాంటిటీలో చెప్పాలండి, లేదంటే మళ్ళీ ఇంత చేసి జిమ్లో దెబ్బడిపోతుంది. చూడండి, నేను 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ బ్రెస్టే తీసుకోవాలండి, మజిల్కి చాలా యూజ్ అవుతుంది. సో మంచిగా వేయించుకున్నాక ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలంటే కలిపేసుకొని మూత మంచిగా కలుపుకోవాలండి. మంచిగా సర్దేసుకోండి. మూతను కూడా ఉల్టా పుల్టా పెట్టుకోవాలి. సో చికెన్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఈ 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ మన బాడీకి చాలా ఎనర్జీని ఇస్తుందండి. ఆ అరోమా మాత్రం చాలా మంచిగా వస్తుంది. ఫిట్నెస్ జర్నీ, వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో న్యూట్రిషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ మరియు హైడ్రేషన్ మన బాడీ పర్ఫార్మెన్స్ని సపోర్ట్ చేసే బ్యాలెన్స్ మీల్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయండి. సో రికవరీకి కూడా హెల్ప్ చేస్తాయి. ఇందులోనే మనం ఇప్పుడు రైస్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. నేను 70 గ్రామ్స్ ఆఫ్ రైసే కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల, ఇలా వండుకోవడం వల్ల ఏంటంటే మనకి కొన్ని వెజ్జెస్ కూడా యాడ్ అవుతున్నాయి, సాలడ్స్ కూడా యాడ్ అవుతున్నాయి మనకి ఇందులో. సో ఇలా తినడం వల్ల మన స్టమక్ అనేది కొంచెం ఫుల్గా అనిపిస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల బాగానే తిన్నాము అనే దాంట్లో ఉంటామండి. సో చూడండి, నేను ఏ రైస్ గ్రెయిన్ కూడా వదిలిపెట్టకుండా అందులో వేసాను. మీకు ప్రోటీన్కి ఏం వాడతానో, ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం వాడతానో, మీకు ఇంకా ఫర్దర్గా జిమ్కి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. జిమ్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. సప్లిమెంట్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకో ఫర్దర్గా ఒక మంచి లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. జస్ట్ ఇది ఇలా మూత పెట్టేసుకొని సీల్ చేసుకొని, మాది కొంచెము లో క్వాలిటీ కుక్కర్ కదా, ఒక 3 విజిల్స్ తీసుకున్నాను. హై క్వాలిటీ అయితే ఒక 2 విజిల్స్ చాలండి. చాలా అంటే చాలా మంచిగా ఉడికిపోతుంది చక్కగా. సో చూడండి, ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. ఆ టెక్స్చర్ చూడండి, ఆ స్మెల్ అండి, ఆహా అనిపిస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల, కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల మనకి స్టమక్ ఫుల్గా తిన్నామనే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. మంచిగా తిన్నామనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేద్దాము. యాక్చువల్గా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ మీల్ అండి. సో మార్నింగే మేము ప్యాక్ చేసేసుకుంటాము. ఆఫీస్కి వెళ్ళాక అక్కడ మేము తినేస్తాము. సో ఇలా ప్యాక్ చేసుకున్నాక ఫర్దర్ స్టెప్స్ కూడా చూపిస్తాను మీకు. సో మొత్తం ఇలా ప్యాక్ చేసుకోవాలండి. చికెన్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి, చెప్పాను ఆల్రెడీ. ఫుడ్ గుడ్ చాయిస్ మరియు రెగ్యులర్ వర్కౌట్స్తో పాటు ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయండి. చాలా అంటే చాలా మంచిదండి.
ఇంకోటండి, ఈ ఇలా వేడిగా పెట్టుకోవడం కంటే కొంచెం చల్లారినాక మనం మూత పెట్టుకుంటే దాని టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి. లేదు మేము అక్కడే తినేస్తామంటే మంచిగా తినేసుకోవచ్చు అండి, అప్పటికప్పుడు కూడా తినేసుకోవచ్చు. కాకపోతే ఇది మధ్యాహ్నం 12 to 1 to 2 మధ్యలో తినే మీల్ అండి ఇది. సో మేము ఆఫీసెస్కి వెళ్ళిపోతాం కాబట్టి, మీరు ఆఫీసెస్కి కూడా వెళ్తారు కాబట్టి ఇలా లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకోండి. ఇంకోటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క మనం ఏం తీసుకోవాలంటే ఇప్పుడు మంచిగా మనము ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ అండి. ప్రీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ బాయిల్డ్ ఎగ్స్ అనేది ఓ లెగ్తో కాకుండా కూడా వెయిట్ గెయిన్కి అయితే ఓ లెగ్తో తినాలి. డైలీ 6 ఎగ్స్ తినాలి. లేదు వెయిట్ లాస్కి అయితే 2 ఏమో ఓ లెగ్ తీసుకొని 4 ఏమో ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోండి. ఇవేమో కొన్ని సాలాడ్స్, మనకి స్టమక్ ఫుల్ చేసే సాలాడ్స్ అండి ఇవి. మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది, బీట్రూట్ తింటే బ్లడ్ వస్తుంది, కీరా తింటే రీఫ్రెష్మెంట్ ఉంటుంది. చాలా అంటే చాలా మంచిదండి. ఇలా మంచిగా సన్నగా కోసుకొని దీన్ని కూడా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. సో మాకు టైం ఉండదు, సో ఆఫీస్ హడావిడిలో ఉంటాం కదా. సో టైం లేని వాళ్ళకి ఇలా మంచిగా ఇలా బాక్స్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఖచ్చితంగా తినండి. అస్సలు స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేయడం వల్ల కూడా ఇంకా ఎక్కువ లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఫుడ్ని ఎప్పుడు స్కిప్ చేయొద్దండి. సో ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వచ్చేస్తున్నాండి. ఇది ఓవర్ నైట్ సోకుడు ఓట్స్ అండి. ఇందులో నేను ఏమేమి యాడ్ చేశానో ఈ వీడియో కావాలంటే కొంచెం లాస్ట్ వరకు ఇలానే కంటిన్యూగా చూడండి. ఎల్లో ఒక 5 grams ఆఫ్ చియా సీడ్స్, 5 grams ఆఫ్ ఆల్మండ్స్, 5 grams ఆఫ్ పంప్కిన్ సీడ్స్, 5 grams ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇందులో నేను ఒక మంచి వే ప్రోటీన్ యాడ్ చేశానండి. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఆ వే ప్రోటీన్ ఏంటంటే మనం మజిల్ బిల్డ్ చేస్తుందండి. వెయిట్ లాస్కైనా వెయిట్ గెయిన్కైనా మంచి వే ప్రోటీన్ తీసుకోండి. మార్కెట్లో చాలా డూప్లికేట్ వే ప్రోటీన్స్ ఉంటాయి. మీరు మంచి ప్లాట్ఫామ్లో మంచి వే ప్రోటీన్ తీసుకుంటే మీకు మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. సో చూడండి, మనకి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. ఇందులో ఏమేమి యాడ్ చేసా, ఏ ఓట్స్ తీసుకున్నా కూడా చెప్తాను మీకు. ఇలా ఈ ఓట్స్లో తినడం కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసి పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు నేను ఏ ఓట్స్ యూస్ చేశానో చూపిస్తాను. చూడండి, ఈ ఓట్స్ తీసుకుంటే మనకి చాలా మంచిదండి. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, కానీ ఈ బ్రాండ్ యూస్ చేయండి. ఇంకోటి వే ప్రోటీన్ అన్నాను కదా, ఎంబీ వాళ్ళది, మజిల్ బిల్ వాళ్ళదే వే ప్రోటీన్ తీసుకున్నాను నేను. సో ఇందులో ఈ ఫ్లేవర్ తీసుకున్నాను. మనకి ఒక్క స్కూప్ వేసుకుంటే చాలండి, అక్కడికి ఎనఫ్. చాలా అంటే చాలా మంచి రెసిపీస్ అండి ఇవన్నీ. ఇలానే డైలీ రొటీన్ కంటిన్యూ చేయండి. చికెన్ ప్లేస్లో పన్నీర్ని రీప్లేస్ చేసుకోండి. ఇంకా పన్నీర్ ప్లేస్లో బాయిల్డ్ పొటాటో కూడా రీప్లేస్ చేసుకోండి.